బేబీ ఫ్రాక్కి ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. మన విత్ వచ్చేటోడికి లెంత్ వచ్చేటోడికి 60 ఇంచెస్ ఉంది, విత్ వచ్చేటోడికి 8 ఇంచెస్ వస్తుంది. మనకి ఇది 8 ఇంచెస్ నేను తీసుకున్నాను. 8 ఇంచెస్కి ఇది 2 లేయర్స్ వస్తుంది అనమాట. ఆ 2 లేయర్స్కి ఒకటేమో 3 ఇంచెస్ తీసుకున్నా, ఒక లేయర్ 3 ఇంచెస్ తీసుకున్నా, ఇంకో లేయర్ వచ్చేటికి మనకి మిగిలిన 5 ఇంచెస్ వస్తుంది అనమాట. 3 ఇంచెస్కి ఇలా ఘాట్ పెట్టేసుకున్నా, తిన్నగా నేను పెట్టేసుకొని ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు ఇలా థ్రెడ్ చుట్టేసేయండి. ఒకసారి చుట్టేసుకున్నాం కదండి. ఈ థ్రెడ్ చుట్టేసిన తర్వాత ఈ కింద లేయర్ వచ్చేటికి ఇలా ఓపెన్ చేసుకోండి. కింద లేయర్ వచ్చేటి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఉంచేసి మనకి పై లేయర్ కూడా ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు ఒక ఫ్లవర్ లాగా కావాలి. దీనికి ఈ బటన్ వేసుకోండి. ఈ బటన్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ లేయర్ నేను ఈ లేయర్ 3 ఇంచెస్, ఈ లేయర్ 5 ఇంచెస్ చెప్పాను. అదే మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి ఏ క్లాత్ అయినా పర్లేదు, ప్లస్ ఏ నెట్ అయినా పర్లేదు, ఎనీథింగ్ మీ దగ్గర ఏ జుమిచ్చు అని కానీ క్లాత్ వేరే వేరే క్లాత్ అయినా పర్వాలేదు, మనకి ఇలా సెట్ చేసుకోవచ్చు. వేరే వేరే సైజులు అయినా పర్వాలేదు. కాకపోతే నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఇది 5 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఇంకా తక్కువ ఉన్నా సరే తీసుకోవచ్చు. అంటే బేబీ ఫ్రాక్స్కి వచ్చేటోడికి చిన్న ఫ్లవర్సే పెడతాం కదా, వేస్ట్ రౌండ్ వచ్చేటోడికి మనకి చిన్నది ఉంటుంది. ఒక బేబీకి వచ్చేటోడికి ఎంత ఉంటుంది, బాగా బొద్దుగున్న పిల్లలకైతే 20 ఇంచెస్ ఉంటుంది. మనం వేస్ట్ రౌండ్ 5 పెడతాం. ఇంకా సన్నగా ఉండే పిల్ల వేస్ట్ రౌండ్ చిన్నది అనుకోండి, ఒక 2 ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఫ్లవర్స్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి నేను ఇలా చేశానంట. మీరు కూడా మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి.